అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. దాని గురించి డిస్కస్ చేసే ముందు నీటిపారుదల శాఖలో కట్టప్పలు ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాలకు కీలక పత్రాలు. కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారంలో కూడా కీలక పాత్ర. మేడిగడ్డలో సమావేశం నుంచి మంత్రులకు తప్పుడు సమాచారం. కృష్ణా బోర్డు భేటీలో ప్రేక్షక పాత్ర. బయటకొచ్చి దుష్ప్రచారం. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, అంచనా వ్యయం పైన ఇదే తీరు. రాష్ట్రం వచ్చాక అన్ని నిర్ణయాల్లో వీరే సూత్రధారులు, పాత్రధారులు. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కారు మల్లగుల్లాలు. ఆంధ్రజ్యోతి ఇప్పుడు రాసింది కథనం. ఇది మనం ఏనాడు నుంచి చెప్తున్నాం? ఆన్ ఫస్ట్ డే నుంచి చెప్తా ఉన్నాం. వీళ్ళు కట్టప్పలు, వీళ్ళు కాదు, ఈ దుర్మార్గులు వీళ్ళంతా. స్టిల్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టరు, ఆయన పక్కనే కూర్చొని వీళ్ళు వ్యవహారం అంతా నడిపిస్తారు. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈ దొంగలందరినీ పెట్టుకొని రివ్యూలు చేస్తూ ఉంటే ఇదే దొంగల అధికారుల్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. రిటైర్డ్ అధికారులు మురళీధర్ రావు, హరిరాము, నాగేందర్ రావు, వెంకటేశ్వర్లు వీళ్ళంతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే వీళ్ళంతా ఎవరు? కేసీఆర్ పెట్లు వీళ్ళంతా. నీటిపారుదల శాఖలో కట్టప్పలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోందా? ఇంకా భావించేదేందయ్యా? మళ్ళీ ఇంకా భావించేదేంది? గతంలో పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ లీడర్లంతా మాట్లాడింది ఇదే కదా. ఒకవైపు ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు హాజరవడమే కాకుండా వాటిలో చర్చించే ప్రతి అంశాన్ని, ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు పొల్లుపోకుండా విపక్షానికి అందిస్తున్నారని అనుమానిస్తోందా? కృష్ణానదిపై ప్రాజెక్టులు చేజారిపోయాయని ప్రచారం చేయడంలో వీరే కీలక పాత్ర పోషించారని సందేహిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి నీటిపారుదల శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు. మేడిగడ్డ వద్ద జరిగిన సమావేశంలో మంత్రులకు తప్పుడు లెక్కలు సమర్పించడం నుంచి కృష్ణా బోర్డు సమావేశాల తర్వాత దుష్ప్రచారం చేయడం వరకు వీరే కీలక పాత్ర పోషించినట్లు సర్కార్ అనుమానిస్తోంది. సదరు సమాచారాన్ని విపక్షానికి చేరవేస్తూ గత 10 ఏళ్లుగా పొందిన అధికార హంగులకు మొక్కులు తీర్చుకుంటున్నారని సర్కారు భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. యాక్చువల్గా మీరు చూడండి ఇక్కడ, ఇగో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 17న సమావేశం ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. ఆ సమావేశం కంటే ముందే కొన్ని చర్యలు తీసుకోవాలని సర్కారు భావించింది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? 811 టీఎంసీల కృష్ణా జలాలు పంచడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం విడుదల చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? తదితర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి దాన్ని కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాల్సి ఉండగా సదరు అధికారులు ఆ పని చేయలే. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తేల్చి చెప్పినా ఆ సమాచారాన్ని కూడా పంచుకోలే. సమావేశంలో ఆశాంతం తాపీగా కూర్చున్నారు సరికదా, ఆ తర్వాత ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారం చేయడంలో కూడా వారు కీలక పాత్ర పోషించారని అధికారులు తాజాగా గుర్తించారు. అంతేనా? సమావేశం జరిగిన మర్నాడే కీలక సమాచారం అంతా విపక్ష పార్టీకి చేరవేయడంలో ప్రధానంగా కొందరు అధికారులు కీలక పాత్రను పోషించారని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సోమవారం వరకు బయటపడ్డ పలు రికార్డులను విపక్ష నేతలకు అందించారని అంచనాకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరిగిన పలు కీలక సమావేశాల సారాంశాన్ని, అందులోనూ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని దెబ్బతీసే సమాచారాన్ని ఎంచుకొని వీరు చేరవేశారని నిర్ధారణకొచ్చింది. ఏం దుర్మార్గం! అంటే మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు రేపు పొద్దున కాళేశ్వరం మీద కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద డిస్కషన్ జరిగినా దొంగలంతా వీళ్ళే. దొంగలు కేసీఆర్ చుట్టూని ఈ ఇంజనీర్లు, రిటైర్డ్ వీళ్ళంతా దొంగలే. మరి రేపు ఆన్సర్ ఇచ్చేది వాడే, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది వాడే, క్వశ్చన్ తయారు చేసేది వాడే, కేసీఆర్కి సమాచారం ఇచ్చేది వీళ్ళే. మరి ఇట్లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి ఏ రకంగా యాక్సెప్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు? ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఇది ఇందాక మనం ఒకటి చూసినాం, మీరు ఇంతమంది గమనించవచ్చు, ఈనాడులో వచ్చింది వార్త. కాళేశ్వరం ఈఎన్సీకి నోటీస్ ఇచ్చిండు. ఎవరు? నీటిపారుదల శాఖ ఈఎన్సీ. ఇద్దరు దొంగలే. టోటల్ ప్రాజెక్ట్లో కేసీఆర్తో కలిసి పనిచేసిన వాళ్ళు ఇద్దరు దొంగలే. ఒకడు మురళీధర్ రావు, ఇంకొకడు వెంకటేశ్వర్లు. ఒక ఆయనకు నోటీస్ ఇచ్చిండట. ఎంత ఫన్నీ థింగ్ చూడండి ఇది. అది ఏం జరుగుతుంది? దట్టు మన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమంటున్నారు? అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పినట్టు వింటారు అని అంటున్నారు. మరి మీరు చెప్పినట్టు వింటలేరే? మీరు చెప్పినట్టు వినరా కాదు, 1,00,000 కోట్ల ప్రాజెక్టు టోటల్గా ముంచడంలో, దోపిడీ చేయడంలో ఈ దుర్మార్గులది కీలక పాత్ర. వీళ్ళు మీ పక్కన ఎట్లుంటారు? వాళ్ళు ఉండాల్సింది జైల్లో ఉండాలా?
ఇది టోటల్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఈ గవర్నమెంట్ది కూడా. మీరు ఏం పరిపాలన, ఏం స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు? సో ఇట్లా మొత్తం ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన మొత్తం కోవర్ట్ బ్యాచ్ చేరిందట. మరి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా యాక్సెప్ట్ చేసి ఎట్లా కంటిన్యూ చేస్తున్నాడో అర్థం కాని విషయం. అన్ని తప్పులే అట మొత్తం కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇగో నువ్వు దీని మీద ఇట్లా మాట్లాడు, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, మీరు ఇట్లా కౌంటర్ చేయండి అని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈ దొంగలే. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పుడు సిగ్గుండాల్సింది ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఉండాలి.